వేస్ట్ అండ్ సినిమా తలకాయ పోస్ట్. ఎలా ఉంది మూవీ? బాగుందండి. బ్లాక్ బ్లాస్టర్ వరల్డ్ హిట్. సూపర్ 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 చాలా బాగుంది. ఎలా ఉంది? యాక్టింగ్ పరంగా అయితే రామ్ చరణ్ చాలా బాగుంది. ఓవరాల్గా సూపర్. 50,000 కోట్ల పక్క ఇండస్ట్రీ డ్యూయల్ రోల్ ఎలా ఉంది? మా వాళ్ళ ఫ్యాన్స్ అదేం లేదు రాడ్ దోహెడ్ తప్ప ఏం లేదు. బాగాలేదురా అన్న సినిమా ఏం బాగాలేదన్నా. ఒక పాట ఉందా దప్పుకుమంటాడు అది ఏం లేదా. బాగుందండి సినిమా బాగుంది. ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది మూవీ? మూవీ ఎలా ఉంది? వన్ టైం వాచబుల్. సూపర్. ఎలా ఉంది? డ్యూయల్ రోల్ ఎలా ఉంది? చాలా బాగుంది. అసలు సాంగ్స్ అవి ఎలా ఉన్నాయి? బాగున్నాయి చాలా బాగున్నాయి. మూవీ ఎలా ఉంది? పర్లేదు. ఆ? బాగుంది బాగుంది బాగుంది. ఎలా ఉంది మూవీ? మూవీ ఎలా ఉంది? బాగుందండి. బాగుంది. బ్లాక్ బాస్టర్ పక్కా. పక్కన యావరేజ్. యావరేజ్ గా ఉందా? హీరోయిన్ యాక్టింగ్ హీరోయిన్ బాగుంది. రామ్ చరణ్ చాలా బాగున్నాడు. మూవీ ఎలా ఉంది? ఎలా ఉంది మూవీ? బాగుంది బాగుంది. మూవీ బాగుందండి. సెకండ్ హాఫ్ హైలైట్ ఉంది. సూపర్ అండి. ఏమైనా మంచి సీన్స్ ఉన్నాయా? మూవీ ఎలా ఉంది? బాగుందండి. మూవీ ఎలా ఉంది? ఓల్డ్ బంక్ తాగితే బాగుంటుంది. వేడిగా ఉంటుంది. బాగుందండి. ఎలా ఉంది మూవీ? చాలా బాగానే ఉంది. ఎలా ఉంది మూవీ? అరెస్ట్గా ఉంది. బాగుంది. నువ్వు చెప్పరా రివ్యూ? చెప్పు ఎలా ఉంది మూవీ? చెప్పు. బాగుంది అక్క. ఇంకెలా ఉంది అంటే హీరోయిన్ డ్యూయల్ రోల్ కదా, యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది. బాగా చేశాడు. ఆ? బాగా చేశాడు అక్కడ రెండు. బాగుందండి. బాగుంది. బాగుందా? మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది. బాగుందా? ఏ సీన్స్ బాగా నచ్చాయి? ఇంటర్వెల్ డ్యూయల్ రోల్ యాక్టింగ్ కదా. బాగాలేదు. బాలేదు అసలు. మూవీ ఎలా ఉంది? బాగుందని చెప్పండి. బాగుందా? మంచి మెసేజ్ ఇచ్చారా? పర్లేదు. సాంగ్స్ అయ్యి ఎలా ఉన్నాయి? బాగుంది. సూపర్. సాంగ్స్ అయ్యి ఎలా ఉన్నాయి? విజువల్స్ గట్టా బాగున్నాయి. సెకండ్ హాఫ్ స్టోరీ అది. డైరెక్టర్ శంకర్ ప్రెజెంటేషన్ ఎలా ఉంది? ప్రెజెంటేషన్ బాగుంది కానీ కంబ్యాక్ ఇచ్చే అంత అయితే లేదు. భారతీయుడు ఇప్పుడు మూవీ 2,000 కోట్లను క్రాస్ చేస్తుంది అనుకుంటున్నారా? నో చేయదు. బట్ సినిమా హిట్ అవుద్ది అంతే. క్రాస్ చేయదా? క్రాస్ చేయదు. ఎలా ఉంది మూవీ? ఫస్ట్ హాఫ్ లాగ్, సెకండ్ హాఫ్ హైలైట్. ఇప్పుడు పుష్ప 2 మూవీ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందా? దగ్గర కూడా వెళ్ళదు. మేబీ వెళ్ళొచ్చు. ఇది సమయం ఇదండి. 2,000 కోట్లు పక్కా. కానీ ఎవరు ఆపక్కర్లేదండి. టెక్నికల్ ఇది ఆగిపోద్ది. 2,000 కోట్లు పక్క. నువ్వు మాట్లాడుకో. బాగుంది. సబ్జెక్ట్ పరంగా బాగుంది. మాస్ రేంజ్ లో వాళ్ళకి రేంజ్ కాదు. క్లాస్ గా నీట్ గా. డైరెక్టర్ శంకర్ ప్రెజెంటేషన్ ఎలా ఉంది? తమన్ గారి మ్యూజిక్ అయితే హైలైట్. ఆయన డైరెక్టర్ కంబ్యాక్ ఇస్తారనుకుంటున్నారు ఈ మూవీతో? కంపల్సరీ బాగుంది. ఎలా ఉంది? రకరకాలుగా ఉందండి. ఎందుకలా అనిపించింది? 50,000 కోట్లు మినిమం. ఎలా ఉంది మూవీ? పుష్ప 2 మూవీ రికార్డ్స్ బ్రేక్ చేస్తుందా? చేస్తుంది. మూవీ ఎలా ఉంది? సూపర్ ఉంది. ఎలా ఉంది? బాగుంది. పుష్ప 2 మూవీ రికార్డ్స్ బ్రేక్ చేస్తుందా? చేయొచ్చు. సినిమా బాగుందండి. సూపర్. బాగుందా? శంకర్ కంబ్యాక్ ఇస్తారనుకుంటున్నారు ఈ మూవీ? ఇస్తారండి. పుష్ప 2 మూవీ రికార్డ్స్ బ్రేక్ చేస్తుందా? చేయొచ్చండి. చేయొచ్చా? ఎలా ఉంది మూవీ? మొబైల్ అది సినిమా అయితే కనుక చాలా ఎక్సలెంట్ అండి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఊహించుకున్నాను కానీ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ వచ్చేసరికి ఇంకా పీక్స్ చాలా బాగుంది. ఎలా ఉంది మూవీ? బాగుంది. మూవీ ఎలా ఉంది? బాగుందా? ఎలా ఉంది శంకర్ ప్రెజెంటేషన్? మూవీ ఎలా ఉంది బ్రో? మూవీ ఫస్ట్ హాఫ్ ప్రెజెంటేషన్ ఎలా ఉంది? బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది కానీ సెకండ్ హాఫ్ వందే మాత్రం. మూవీ ఎలా ఉందండి? చాలా బాగుంది సినిమా. చాలా ఎక్సలెంట్ మూవీ. శంకర్ మార్క్స్ 100% బాగుంది. అసలు రామ్ చరణ్ చూస్తే బ్రేక్ చేస్తుందంటారా? పుష్ప 2 దాంతో కంపేర్ చేయలేదండి. అసలు అది గొప్ప సినిమా. సభ్యుడు అయితేనే పుష్ప, లేకపోతే పుష్పకాంత్ సీనే లేదు. చిరంజీవి పేరు చెప్పుకుంటేనే పుష్ప. అర్థమైందా? మెగా ఫ్యాన్ ఉంటేనే, లేకపోతే పుష్ప పుష్ప 2 రికార్డ్స్ బ్రేక్ చేస్తుందంటారా? చేస్తుందండి. కన్ఫర్మ్ గా చేస్తుంది. డైరెక్టర్ కంబ్యాక్ ఇచ్చారనుకుంటున్నారా ఈ మూవీతో? కొంచెం పర్లేదు. బ్లాక్ బాస్టర్. మూవీ ఎలా ఉంది? యావరేజ్. యావరేజ్. కంబ్యాక్ ఇచ్చారనుకుంటున్నారా శంకర్? లేదు శంకర్ మూవీలా లేదా. సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్. సూపర్ ఉంది. ఎక్సలెంట్. చాలా బాగుంది. బాగుందా? ఓకే. పర్లేదన్న ఒకసారి చూడొచ్చు. మూవీ ఎలా ఉంది? బాగుంది. బాగుందా? ఎవరు నచ్చారు బాగా నీకు? రామ్ చరణ్. రామ్ చరణ్ యాక్టింగ్. హీరోయిన్ ఎలా ఉంది? బాగుంది. చాలా బాగుంది. సూపర్. ఎలా ఉంది మూవీ? బాగుంది. ఇది ఫ్యాన్స్ మూవీ కాదు,
అందరికి బాగా నచ్చేటటువంటి మూవీ ఇది. మూవీ మాత్రం బ్లాక్ బస్టర్, అసలు బాక్స్ ఆఫీస్ కింగ్ వచ్చాడు. జై రామ్ చరణ్. డ్యూయల్ రోల్ చేశాడు కదా తండ్రి కొడుకులు, సో ఎలా అనిపించింది? కొత్తగా అనిపించిందా? కొత్తగా అనిపించింది. యాక్టింగ్ మొత్తం సాగు కొట్టేసాడు మా రామ్ చరణ్. జై చరణ్. పుష్ప 2 మూవీ రికార్డ్ బ్రేక్ చేస్తుందా? గ్యారెంటీగా రికార్డ్ చేద్దాం. ఎక్సలెంట్ మేడం, ఎలా ఎక్సలెంట్, సూపర్. బాగుంది, చాలా బాగుంది. పుష్ప 2 మూవీ రికార్డ్స్ బ్రేక్ చేస్తుందా? అది చెప్పలేం కానీ ఇది వెరీ గుడ్, గుడ్ మూవీ. ఓకే, బాగా అన్ప్రెడిక్టబుల్ అన్నారు కదా, అంత ప్రెడిక్టబుల్ గా ఉంది. అసలు ఏం బాగా బాలేదా? ఏం నీకు నచ్చలేదు? అదే ఏం నచ్చలేదు నీకు? రొటీన్ స్టోరీ. రొటీన్ స్టోరీయా? తండ్రి కొడుకు క్యారెక్టర్ ఉంది కదా, డ్యూయల్ రోల్ అనిపించిందా? డిఫరెన్స్ ఉందా? ఎవరిది? రామ్ చరణ్ దా? తండ్రి కొడుకుల క్యారెక్టర్ బాగుంది. అంటే యాక్చువల్గా తండ్రి పాత్రలు వేరే పెట్టి బాగుంది అనిపించింది మాకు, కానీ అంటే వాళ్ళు సేమ్ కనపడలేదు కాబట్టి అలా పెట్టారు. డైరెక్టర్ కంబ్యాక్ ఇచ్చారనుకుంటున్నారా ఈ మూవీతో? శంకర్ ఓకే, వెరీ గుడ్. బాగుంది. డైరెక్టర్ కంబ్యాక్ ఇచ్చారనుకుంటున్నారా? కంపేర్ ఇచ్చారు. స్టోరీ అది ఎలా ఉంది? అంతా బాగుంది. అయినా సాంగ్ ఒకటి తీస్తారండి. తీస్తాడా? మూవీలో లేదా? లేదండి. ఓకే. హీరోయిన్ ఎలా ఉంది? బాగుంది. శంకర్ ప్రెజెంటేషన్ తో ఈ మూవీతో కంబ్యాక్ ఇచ్చారనుకుంటున్నారా? కంబ్యాక్ అంటే లైక్ ప్రీవియస్ మూవీస్ తో కంపేర్ చేస్తే అంత లేదు కానీ, బట్ ఓకే, నాట్ బ్యాడ్. ప్రెడిక్టబుల్ అన్నావు, ఇప్పుడు ఏం బాగుంది అన్నావు. కాస్త ప్రెడిక్టబుల్ గా ఉంది, బట్ ఓకే, మరీ కూర్చోబెట్టి సాగట్లేదు కానీ ఓకే. సో తమన్ మ్యూజిక్ ఎలా అనిపించింది? యా, డెసిబుల్స్ పెంచేసాడు యాజువల్ గా, బట్ బాగుంది. హీరోయిన్ ఎలా ఉంది? యా, హీరోయిన్ కూడా అక్కడక్కడ వచ్చి కమర్షియల్ మూవీలో వచ్చి వెళ్ళిపోయినట్టు బాగానే ఉంది. మొత్తం టోటల్ గా మూవీ ఎలా అనిపించింది? పర్లే, యావరేజ్ టు యావరేజ్. పండగ సీజన్ కదా, ఆడితే కొంచెం బెటర్గా ఆడచ్చు. పుష్ప 2 రికార్డ్స్ బ్రేక్ చేస్తుందా? కష్టం. బ్రేక్ చేయలేదు. బాగుంది, చాలా బాగుంది. డైరెక్టర్ ప్రెజెంటేషన్ ఎలా ఉంది? అంత చాలా బాగుంది. చాలా బాగుందా? నిజంగా అన్ప్రెడిక్టబుల్ గా ఉంది. చాలా బాగుంది. స్టోరీ లైన్ అదంతా కొత్తగా అనిపించిందా? కొత్తగా అనిపించింది. తండ్రి కొడుకులో డ్యూయల్ రోల్ చేశాడు కదా, ఏదైనా డిఫరెన్స్ కానీ కొత్తగా అనిపించిందా? లేదండి, ఫ్లాష్ బ్యాక్ బాగుంది. అంత మంచి అవార్డు వచ్చింది. పక్క అవార్డు, ఈ మూవీకి అవార్డు వస్తుందా? వస్తుంది, మంచి అవార్డు. ఎలా అనిపించింది? ఆ మూవీ ఇస్ గుడ్. స్క్రీన్ ప్లే చాలా ఫాస్ట్ అనిపించింది. తమన్ మ్యూజిక్ చాలా దారుణంగా ఉంది. దడ కొట్టేసాడు తప్ప ఒక రిథం లేదు, ఒక బేస్ లేదు. అండ్ రామ్ చరణ్ యాక్టింగ్ వస్తే టాప్ నాచ్లో యాక్ట్ చేశాడు. అదర్ దాన్ మూవీకి పక్కగా చెప్పలేం, నాట్ బెటర్ దాన్ రంగస్థలం, బట్ ఓకే ఓకే అంతే. పుష్ప 2 మూవీ రికార్డ్స్ బ్రేక్ చేస్తుందా? దాంతో మీరు ఎప్పుడు కంపేర్ చేయాలి? పుష్ప 2తో ఎలా కంపేర్ చేస్తారు మీరు? మాట్లాడితే పుష్ప 2 అంటారు. పుష్ప ఈజ్ ఏ ఫ్రాంచైజ్ మూవీ, దానికి 2 ఉన్నాయి. పుష్ప 2కి హైప్ ఉంటుంది, సీక్వెల్ హైప్ ఉంటుంది. సీక్వెల్ హైప్తో ఇప్పుడు కంపేర్ చేయదు. పుష్పని బ్రేక్ చేస్తాను అడగండి, పుష్ప 1 బ్రేక్ చేస్తుంది అని అడగండి, చెప్పొచ్చు. బ్రేక్ చేయొచ్చు, బ్రేక్ చేయకపోవచ్చు. పుష్ప 2ని ఎలా బీట్ చేస్తారు డైరెక్ట్? ఇది గేమ్ చేంజర్ 2. సో ప్లీజ్ డోంట్ కంపేర్ విత్ పుష్ప 2. ఓకే, ట్రై టు కంపేర్ విత్ పుష్ప. ఇది సీక్వెల్ మూవీ కాదు, ఫస్ట్ పార్ట్. దీనికి అంత హైప్ ఉండదు. ఒకవేళ సీక్వెల్ పార్ట్ అయితే కనుక మీరు డెఫినెట్గా అడగొచ్చు పుష్ప 2 బీట్ చేస్తుందా లేదా. ఓకే, ఫైన్, గుడ్. ఎన్టీఆర్ రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేశాడు కదా తండ్రి కొడుకులో, అది ఎలా అనిపించింది? బాగుంది, నైస్. ఎవరి ఫ్యాన్ మీరు? నేను పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఎలా అనిపించింది మూవీ? బాగానే ఉంది. ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో ఉందా? అంతా రీచ్ అవ్వలేదు కానీ మ్యాక్సిమం బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మూవీ బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. రామ్ చరణ్ 5 డిఫరెంట్ వేరియేషన్స్లో కనిపించారు. ప్రతి వేరియంట్ కూడా చాలా ఎక్సలెంట్గా చేశారు క్యారెక్టర్. మూవీ ఓవరాల్ కంటెంట్ మటుకు ఎక్సలెంట్, చాలా బాగుంది. సినిమా చూసుకోకర్లా, వెళ్ళొచ్చు. బాగుందండి, ఎక్కడికక్కడ సీక్వెన్స్లు చాలా బాగున్నాయి. ఎలివేషన్ అది చాలా బాగుంది. స్టోరీ కూడా బాగుంది. మెయిన్ స్టోరీ నాకు ఇష్టమైంది, స్టోరీ నచ్చింది. బాగుందండి, బాగుందండి. సూపర్ హిట్ సినిమా అయితే సూపర్ మేడం. పుష్ప రికార్డ్ బదులు కొట్టద్దు.